మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? మరి ఈ దినములకి ఏర్పాటు చేయబడిన లేఖన భాగము చూసినట్లయితే లూకాసు వార్త 10వ అధ్యాయం 33-34 వచనాలు చూద్దాం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ల వాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించెను. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇదిగోనైనా ప్రభా తండ్రి, ఇదిగోనైనా వాక్యం మీద ధ్యానించుకుంటుండగా తండ్రి, మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరి తండ్రి గ్రహించగలమంటున్న వాక్యానుసారంగా జీవితం దయచేయమని ప్రభా తండ్రి, నన్ను నీళ్ళు దాటి మరుగుపరచండి ప్రభా. నా నోటిని పొరగా సాధనం వాడుకున్నామని మా ప్రభు నేసిన బ్రతమాల విన్నమ్మగా ఉడికించున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, ఇక్కడ మనము సమరయుడి గురించి చూస్తున్నాం. చాలామంది ఈ యొక్క మెసేజ్ చూడగానే సమరయుడిది కదా అనుకొని వదిలేస్తారేమో చూడడం. కానీ చూడండి, తప్పనిసరిగా ఇక్కడ కొత్త నిబంధనలో ప్రభు 3 రకాలైన మనుషుల గురించి తెలియజేశాడు. ఆ 3 రకాల మనుషులు ఏ విధంగా ఉన్నారన్న విషయాన్ని గురించి మనము ఈరోజు ధ్యానించుకుందాం. ఈరోజు అంశం ఏంటంటే 3 రకాలైన మనుషులు. అంటే మనుషుల్లో 3 రకాల వాళ్ళు, వారి గురించి మనం ఈరోజు ధ్యానించుకుందాం. చూడండి, ఒక ఆయన మనకు తెలిసిన స్టోరీ ఇది. తర్వాత 3 రకాల మనుషులు ఎవరో ఎట్లా ఉన్నారు అన్నది, వాళ్ళ యొక్క సిద్ధాంతాలు ఏమిటో చూద్దాం. ఒక ఆయన యెరూషలేము ఎక్కడుంది? ఎత్తైన కొండపైన ఉంది కదా. అయితే యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? దిగువకు వస్తున్నాడు. ఎరుకోకి వెళుతూ ఉండగా ఎరుకోకి ప్రయాణం చేస్తున్నాడు. దారిలో దొంగలు అతను కొట్టి అతని దగ్గర సొమ్ము దోచుకొని అతను కొట్టి పడేసి వెళ్ళిపోయారు. అయితే ఆ దారినే ఎవరు యాజకుడు వెళ్ళాడు. తర్వాత అతడు దేవాలయంలో పరిచర్య చేయవాడు. తర్వాత లేవీయుడు వెళ్ళాడు. తర్వాత అతను అప్పుడు మూడవదిగా ఇద్దరు వెళ్ళారు. యాజకుడు వెళ్ళాడు, లేవీయుడు వెళ్ళాడు. తర్వాత మూడవవాడు ఎవరంటే సమరయుడు. ఇతను రోడ్డు పక్కన పడి ఉన్న వారిని చూశాడు. వారిద్దరు ఏంటి, చూడనట్లుగా వెళ్ళిపోయారు. చూస్తే మనకి ఏం తగులుతుందో ఏమి అనుకొని వాళ్ళు దారిని వారు వెళ్ళిపోయారు. చూడనట్లుగా వెళ్ళిపోయారు అంతే. కానీ ఇతను చూశాడు, సమరయుడు చూశాడు, ఆ వ్యక్తిని, పడిపోయిన వ్యక్తిని చూశాడు. కాబట్టి అది రోడ్డు పక్కన పడి ఉన్న వారిని చూశాడు. మనకెందుకులే అనుకోలేదు. దగ్గరికి వెళ్ళాడు. తన దగ్గర ఉన్న మందు రాసి గాయాలు కట్టి వాహనం మీద ఎక్కించుకొని పూటకోళ్ల వాని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. పూటకోళ్ల వాని ఇంటికి తీసుకువెళ్ళాడు. అంటే ఆ రోజుల్లో హాస్పిటల్స్ అంటే హోటల్స్ని పూటకోళ్ల వాని ఇల్లు అనేవాళ్ళు. హోటల్స్ని పూటకోళ్ల వాని ఇల్లు అనేవాళ్ళు. తన యుద్ధంలో 2 దేనారముల పూటకోళ్ల వానికి ఇచ్చి ఇతను పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేద్దని చెప్పి అతను వెళ్ళిపోయాడు. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన ఈ ఉపమానములో 3 రకములైన మనుషులు కనపడుతున్నారండి. మనకి 3 రకములైన మనుషులు కనపడుతున్నారు. ఫస్ట్ ఎవరు? దొంగలను చూద్దాం. ఈ దొంగలు, వీరి యొక్క సిద్ధాంతం ఏంటి అంటే నీకున్నదంతా నాదే అన్నది వీరి యొక్క సిద్ధాంతం. నీకున్నదంతా నాదే అంటే ఏంటి? దోచుకోవడం అన్నమాట. నీకున్నదంతా నాదే.
వీరు ఏమి దొరుకుతుందా పట్టుకొని పోదాం అనుకుంటారు. ఎక్కడ ఏమి దొరుకుతుందా పట్టుకొని పోదామని అనుకుంటూ ఉంటారు. అదే విధంగా చూడండి, రైలు బండ్లలో కొన్ని చాలా కాలం క్రితం రైలు బండ్లలో అద్దాలు పీకేసి మరి బల్బులు తీసేసి ఈ సీట్లు దొంగిలించబడగా కలిగిన నష్టం ఎంతుందో అంటే కోట్లలో ఉందని పేపర్లో రాయబడి ఉంది. కోట్లలో ఉందట. అంటే ఎక్కిన ప్యాసింజర్స్ ఏం చేస్తున్నారు? బల్బులు పీకేస్తున్నారు, సీట్లు తీసుకెళ్ళిపోతున్నారు ఈ విధంగా. కాబట్టి మనము చేస్తున్న ఏ డిపార్ట్మెంట్ అయినా సరే మనము అక్కడి నుండి మనం ఏ వస్తువు కూడా మనము తీసుకుని వచ్చేవారిగా ఉండకూడదు. ఏ వస్తువు మనం తీసుకుని వచ్చేవారిగా ఉండకూడదు. ఒకవేళ మీరు హాస్పిటల్లో పనిచేస్తున్నారు అనుకోండి, కనీసం ఒక్క సూది కూడా అక్కడ నుండి మీరు తీసుకుని రాకూడదు. కానీ చాలామంది అలా తీసుకుని వస్తారు, నాకు తెలుసు. ట్యాబ్లెట్స్ తీసుకొస్తారు, ఇవన్నీ తీసుకొస్తూ ఉంటారు. కానీ అలా తీసుకొని రాకూడదు. అంటే నీకు సూది అవసరమైతే నువ్వు బయట కొనుక్కోవాలి, కానీ అక్కడ నుండి నువ్వు తీసుకొని రాకూడదు. కాబట్టి హాస్పిటల్ నుండి ఏది కూడా మనము తీసుకొని వచ్చేవారిగా ఉండకూడదు. ఏది కూడా మనం తీసుకుని వచ్చేవారిగా ఉండకూడదు. కాబట్టి ఎందుకంటే మనం దొంగలము కాదు కదా, మనము దొంగలం కాదు. కాబట్టి మనం ఎవరు? దొరలం. కాబట్టి చూడండి, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 8-10 వచనములు చూసినట్లయితే, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యగా దొంగిలితిరి. అంటే 10వ భాగము చాలామంది ఇవ్వని వారు ఉంటారు. అంటే వాళ్ళు ఏంటి? దొంగలతోనే సమానం. వాళ్ళు 10వ భాగం ఇవ్వాలని ఖచ్చితంగా ఇక్కడ రాయబడి ఉంది. 10వ భాగం అంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి, నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతా మీరు నా మందిరంలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా? ఈ విధంగా మీ దశమ భాగం మీరు ఇచ్చినట్లయితే ఏం చేస్తా అంటున్నాడు? మరి ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టదాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. ప్రియులారా, ఇస్తున్నారా? దశమ భాగం ఇస్తున్నారా? ఎవరైనా మర్చిపోయేవారిగా ఉన్నారా? ఇక నుండైనా ఎవరన్నా మర్చిపోయినట్లయితే అంటే ఒకవేళ మీరు ఇవ్వని పక్షంలో మీరు దొంగలతోనే సమానం. కాబట్టి తప్పనిసరిగా మనం దశమ భాగం అనేది మనము ఇచ్చేవారిగా ఉండాలి. నీకు వచ్చిన దాంట్లో 10 రూపాయలను 1 రూపాయి ఇవ్వాలి ఖచ్చితంగా. ఈ విధంగా కాబట్టి మొదటిగా దేవుని డబ్బులను దొంగిలించవద్దు. రెండవదిగా దేవుని సమయాన్ని దొంగిలించవద్దు. దేవుని సమయాన్ని కూడా మనం దొంగిలించవద్దు. అంటే 24 గంటలు ప్రభు ఇచ్చాడు మనకి. 24 గంటలు ప్రభు ఇచ్చాడు. దానిలో దశమ భాగం ఎంత? 2.5 గంటలు. మరి మనం రోజులో 2.5 గంటలు దేవునికి ఇస్తున్నామా? ఇవ్వటం లేదు. అంటే ఏంటి? సమయాన్ని కూడా మనం దొంగిలిస్తున్నాం దేవుని దగ్గర నుండి. దేవుని సమయాన్ని మనం దొంగిలిస్తున్నాం. మన దొంగలమే కదా. 2.5 గంటలు ప్రభువులకు చెందినది. కొంతమంది ఓవర్ టైం చేస్తారు, డబ్బులకు సమయాన్ని అమ్ముకుంటారు. మూడవదిగా దేవుని మహిమను దొంగిలించవద్దు. మన ప్రయాస వలనైనాను, మన పట్టుదల వలనైనాను ఏదీ జరగటలేదు, కానీ దేవుని కృపను బట్టి ఏ సమస్తమును కలుగును. ఆయన కృపను బట్టి సమస్తమును కలుగును. కాబట్టి ఇప్పుడు దొంగల సిద్ధాంతం ఏంటది? నీదంతా నాది అంటే దోచుకోవడం. అంటే చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా దోచుకుంటున్నారు. అంటే ఏంటి? దశమ భాగం కూడా దోచుకుంటున్నారు దేవుని దగ్గర.
ఇవ్వకుండా, దేవునికి దశమ భాగం ఇవ్వకుండా దోచుకుంటున్నారు. అదే వేరే డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కూడా, వారు కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా అక్కడ నుండి ఏదైనా వస్తువు తీసుకొచ్చారంటే మీరు దొంగతనం చేసినట్లే. ఈ విధంగా దొంగల యొక్క సిద్ధాంతము నీదంతా నాది అంటే దోచుకున్నట. అర్థమైంది కదా. ఇక రెండవది చూద్దాం, యాజకుడు లేవీయుడు. వీళ్ళ సిద్ధాంతం ఏంటి చూద్దాం. నాకున్నదంతా నాదే అంటే నేను ఎవరికి ఇవ్వను అన్నది వీరి యొక్క సిద్ధాంతం. నాకున్నదంతా నాదే అంటే ఏంటి, దాచుకుంటుంది అనమాట. నాకున్నదంతా నాదే. వీరి పైకి యెరూషలేముకి వెళ్తున్నారు. అమ్మో మేము మందిరంలో పరిచర్య చేయాలంటూ దాటిపోయారేమో కానీ నిజమే పరిచర్య చెయ్యాలి. వారు పరిచర్య చెయ్యాలి కానీ పడి ఉన్న వారి పరిస్థితిని గురించి ఆలోచించలేదు. పడి ఉన్న వారి పరిస్థితిని ఆలోచించలేదు. మానవ సేవయే మాధవ సేవ అనేది కూడా దేవుని వాక్యము తెలియజేస్తుంది కదా. మానవ సేవయే మాధవ సేవ అని ఒక మాట ఉంది. కానీ దేవుని సేవయే. కుష్ఠరోగుల మధ్య పరిచర్యలు, అనాథల మధ్య పరిచర్యలు, దూరాంధ్ర మధ్య పరిచర్యలు చేయొచ్చు కానీ అవి చేసి దేవునికి సేవ చేసినట్లుగా సర్దుకోవద్దు. అవన్నీ చేసి మేము దేవునికి సేవ చేస్తున్నాము అంటే కుష్ఠరోగుల మధ్య సేవ చేసి, అనాథల మధ్య సేవ చేసి మేము దేవునికి సేవ చేస్తున్నామని మీరు సర్దుకునే వారిగా మీరు ఉండవద్దు. కనుక ఒక రకంగా దేవునికి చేసినట్టే కానీ దేవుని సేవ అనగా ఏంటి అసలు అర్థం? దేవుని సేవ అంటే ఏంటి? ఆత్మలను సంపాదించుట, అది దేవుని సేవ. చూడండి, పౌలు చూడండి ఎన్ని ఆత్మలను సంపాదించాడు. ఆత్మను సంపాదించడానికి ఆయన పడిన కృషి, ఆయన పడిన శ్రమ అసలు వర్ణించలేము కదా. కాబట్టి ఇది ఆత్మలను సంపాదించుట, యేసు ప్రభుని సువాసన ప్రకటించుట. నశించిపో ఆత్మలకు ఎవరు చెబుతారు? నశించిపోతున్నాయి ఆత్మలు. వారికి వాక్యం ఎవరు అందిస్తారు? దేవుని గురించి సువార్త ఎవరు తెలియజేస్తారు? ప్రభుని గురించి చూడండి, 130 కోట్ల మంది భారతదేశంలో 130 కోట్ల మంది మన దేశంలో ప్రభువును తమ జీవితాలలో లేకుండా కన్ను మూస్తే, వారి జీవితంలో ప్రభువు లేకుండా వారు కన్ను మూస్తే 130 కోట్ల మందికి వారికి సువార్త తెలియదు. వారు కన్ను మూస్తే, ప్రభు వారి జీవితంలో లేకుండా కన్ను మూస్తే వారు ఎక్కడ తెరుస్తారు? వాళ్ళు నరకంలోనే వారు కన్ను తెరుస్తారు ప్రియులారా. మరి వారికి ఎవరు వాక్యం చెప్తారు? వారికి ఎవరు వాక్యం చెప్తారు? కాబట్టి వారికి ఎవ్వరు వాక్యం చెప్పేవారిగా ఉన్నారు. కనుక సాక్ష్యం చెప్తారు. ఆ ప్రభుని సేవకి పిలిచినప్పుడు చూడండి, చాలామంది ప్రభుని సేవకి పిలిచినప్పుడు చాలామంది కూడా వెళ్ళేవారిగా ఉండరు, తప్పించుకుని వెళ్ళేవారిగా ఉంటారు. అంటే ఒక దొంగలాగా పారిపోయేవారిగా ఉంటారు. తరువాత చూడండి, మనము అందరిని ముందు మన ఇంట్లో వారిని అందరినీ మనం మార్చుకునేవారిగా ఉండాలి. మన ఇంటిలో వారందరికీ సువార్త చెప్పేవారిగా ఉండాలి. మన ఇంట్లో వారి ప్రతి ఒక్కరిని మార్చుకున్న తర్వాత మనం బయట వారిని మనం మార్చేవారిగా ఉండాలి. తర్వాత ఈ విధముగా మూడవ చూసినట్లయితే మంచి సమరయుడు. ఇప్పుడు ఈ యొక్క యాజకుడు లేవీయుడి యొక్క సిద్ధాంతం ఏంటి? మాదే అంటే ఏంటి? మేము దాచుకుంటాం అంతే. వారి యొక్క సిద్ధాంతం ఏంటి? వారు దాచుకోవడం అంతే. నాదంతా నాదే అన్నది వారి సిద్ధాంతం. ఇంకా మనకు ఉన్నది ఎవరికి ఇవ్వరు. అదే మంచి సంప్రదాయుడు. వీని యొక్క సిద్ధాంతం ఏంటి చూద్దాం. వీని యొక్క సిద్ధాంతం ఏంటి? నాకున్నదంతా నీదే,
నాకున్నదంతా నీదే. ఎవరి సిద్ధాంతం ఇది? మంచి సమరయుడు సిద్ధాంతం. చూసారా, తనకున్నది ఇచ్చే కదా ఆ పడిపోయిన వాడిని లేవదీసి తీసుకుని వచ్చాడు పూటకోళ్ళ వాని ఇంటికి. కాబట్టి అతడు దారిన పడి ఉన్న వానికి 10 విషయాలు చేశాడండి. ఏంటి? నీకున్నదంతా ఆత్మల రక్షణకి ఉపయోగించు. మనకున్నదంతా ఎవరికి ఉపయోగించాలి? ఆత్మల రక్షణకి ఉపయోగించండి. చూడండి, బిల్లీ గ్రహాం గారు కోట్ల కొలది ఆత్మలను రక్షించారండి. బిల్లీ గ్రహాం గారు ఆ కోట్ల కొలది ఆత్మలను రక్షించాడండి. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ఇక్కడ కన్ను మూస్తే పరలోకంలోనే కన్ను తెరుస్తాను అన్నాడు. ఆ థీమ ఎవరికన్నా ఉందా? ఆయన చర్చి పెట్టమని అనేక మంది ఆయన అడిగితేనట, నేను చర్చి పెట్టను అన్నాడంట. నేను చర్చి పెట్టను. సువార్తికుడు కానీ ఇవాంజలిస్ట్ కానీ ఆయన పనిచేశాడు. సువార్త చెప్పి అనేక మంది కోట్ల కొలది ఆత్మలను ఆయన రక్షించాడు బిల్లీ గ్రహాం గారు. మరి ఇక్కడ నీకున్నదంతా ఆత్మ రక్షణకి ఉపయోగించు. కొంతమంది తమ ఆస్తిని పిల్లలకని విడిచిపెడితే వారి కుమారులు ఒకరికొకరు కొట్టుకొని కోర్టుకు వెళ్తారు. ఒక అమ్మగారు తాను చనిపోతే ఆమె ఆస్తి దుర్వినియోగం అయిపోతుందని తన బిడ్డలకి ఏ హక్కు ఉండకుండా ఒక అనాథ సంస్థకి రాసేసింది. వాళ్ళు కొట్టుకుంటారని, ఆస్తి కోసం వాళ్ళు కొట్టుకు తెస్తారని తన ఆస్తిని అంతా ఎవరికి రాసింది? అనాథ శరణాలయానికి రాసేసింది. కాబట్టి వారి బిడ్డలు కూడా మంచి పదవుల్లోనే ఉంటూ ఆస్తులు కలిగి ఉన్నారు. ఎంత ఆస్తి ఉన్నా ఇంకా కావాలనే ఉంటుంది తపన, ఇంకా కావాలని. డబ్బు అలా అనిపిస్తుంది అనమాట. ఎంత ఉన్నా కావాలి, ఇంకా కావాలి, అదే ఆలోచనలో ఉంటారు. డబ్బు ఇలా ఆడిస్తుంది ఈ లోకాన్ని. డబ్బు చుట్టూ మనం తిరుగుతున్నాం అన్నమాట. కాబట్టి ఈ విధముగా మరి మనకున్నదాన్ని పంచుకుంటూ ప్రభుని మనసుని మనము చూపించేవారిగా ఉందాం. ప్రభుని ప్రేమను చూపించేవారిగా ఉందాం. మనకున్నదాన్ని కానీ పేదలకు సహాయం చేసేవారిగా ఉండాలి. అంటే నీకుంటే, నువ్వే లేనిదానివైతే నువ్వెవరికి చేయలేవు. నీకు ఉంటే, నువ్వు ఇతరులకు సహాయం చేయగల కెపాసిటీ నీలో ఉంటే నువ్వు చేయొచ్చు సహాయం. నువ్వు ఇతరులకు సహాయము చేయగలవు. కాబట్టి ఈ విధముగా ప్రభుని ప్రేమను నువ్వు చూపించగలవు. యేసు వలె ఈ లోకములో మనము జీవించే వారిగా ఉందాం. యేసు మనసు మనం కలిగి జీవించే వారిగా ఉందాం. ఇంకా గొడవలు, అసూయలు, మోసము, అలక్ష్యము, నిర్లక్ష్యంగా కలిగి ఉన్నారా దేవుని పట్ల? మోసం, ఇంకా ఈ దేవుణ్ణి వదిలిపెట్టి ఈ లోక సంబంధముగా మోసం, నిర్లక్ష్యం, అసూయలు, ద్వేషాలు, ఇవన్నీ ఒకరి పట్ల ఒకరు కలిగి ఉన్నారా? అలా ఉండొద్దు. యేసుని మనసు కలిగి ఉండండి. వీటి మీద జయం పొందాలి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ ముగ్గురులో మీరు ఏ రకంగా ఉన్నారు? ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోండి. ఈ ముగ్గురులో దొంగలు, యాజకుడు, లేవీయుడు, తర్వాత సమరయుడు, ఈ ముగ్గురులో మీరు ఏ రకానికి చెందినవారు, ఏ కోవకి చెందినవారు ఆలోచించుకోండి. ఏది మంచిదో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఏది మంచిదో గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముక్తము దేవా ప్రభా, తండ్రి ఇంకొకనైనా ప్రభా, నీ వాక్యం తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇదిగో నాయన, మరి ఇక్కడ మూడు రకాలైన మనుషుల గురించి మేము ధ్యానించుకుని ఉన్నాం నాయన ప్రభా. దొంగలు, దోచుకునే మనస్తత్వం నాయన ప్రభా.
మరి అదే యాచకుడు లేవీడు అంత నాదే దాచుకుంటాం. దొంగలేమో దోచుకుంటామంటున్నారు, వీళ్ళేమో దాచుకుంటామంటున్నారు. తండ్రి సమరయుడైతే నాదంతా నీదే అంటున్నాడు ప్రభా. ఈ 3 రకాల మనుషుల్లో మరి మనుషులు ఏ విధముగా ఉన్నారో తండ్రి వారికి వారిలో తండ్రి మరి మారు మనసు అనేది కలుగజేయండి ప్రభా. మరి ఏ విధముగా ఉందామని అనుకుంటున్నారో వారిని నిర్ణయించుకుని ఇలాగ ఉండుటకు నీ కృప చూపండి నాయన ప్రభా. ఆ విధముగా ఉండాలని నీ ఎందు భయభక్తులు కలిగి వారు జీవించే వారిగా ఉంటకు నజరేయుడైన యేసయ్య అమృతమానమే నమ్మగాడు కొంచెం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడు నిలిచిండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.